నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి జైల్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే అవినీతి సమాజాన్ని చీపిరికట్టతో ఊడుస్తా అని చెప్పి ఈరోజు ఆడోళ్ళు చీపిరికట్ట మరలేసి కొట్టేదాకా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో స్వయంగా ముఖ్యమంత్రి అరెస్ట్ కావడం, ఆయన అరెస్ట్ అయిన తర్వాత నేను ఈ పదవికి రాజీనామా చేయ, జైల్లోనే ఉండి బాధ్యతలు నిర్వర్తిస్తా అని చెప్పడం, ఈ కేసులో ఇప్పుడిప్పుడే కేజ్రీవాల్ బయటకు వచ్చేలాగా లేడని తెలవడం, ఇవి మస్తు నడుస్తున్నాయి. గీన గిప్పటి నుంచే కాదు, మొదటి నుంచి కూడా గీన శానా మెదడులో ఆలోచనలు పెట్టుకున్నాడు. రంగం సినిమాలో ఎవరైతే ప్రజల ఆశల్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అవుతాడో గట్లా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అని మాట్లాడుకుంటారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం పాపం ఎంత జాలి పడుతుందంటే, అయ్యయ్యో కేజ్రీవాల్ని అన్యాయంగా అరెస్ట్ చేసిండ్రు, మీరు అరెస్ట్ చేయడం వల్ల ఆయన తిండి తినట్లే, పాపం ఆయనకు జబ్బు చేసింది, తిండి సరిగ్గా తినక బక్కజిక్కిపోయిండు, 5-6 కిలోల బరువు తగ్గిండు, ఆయన చూస్తుంటే మాకు బాధేస్తుంది, గిట్లా అన్యాయంగా ఆయన మీద నిందలేసి జైల్లో పెడితే పాపం ఆయన చూడండి ఆ ఆవేదనను తట్టుకోలేక ఎంత బక్కగా అయిపోతాడో అని. కానీ ఈరోజు జైల్లో హెల్త్ చెకప్ తర్వాత కేజ్రీవాల్కి సంబంధించిన వివరాలు బయటికి రావడంతో ఆప్ నేతలు ముక్కు మీద ఏలేసుకున్నారట. ఎందుకో తెలుసా? జైల్లో ఉండి మనవ్యాధితో బక్క చిక్కిపోవడం కాదు, మంచిగా జైలు తిండి పడ్డట్టుంది, కేజీ బరువు పెరిగిపోయిందట. నమ్మట్లేదా? దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చింది, సౌత చూడండి. ఒక పక్క అరవింద్ కేజ్రీవాల్ తీహార్లో జైల్లో ఉండలేకపోతున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెప్తుంటే, మరొక పక్క అరవింద్ కేజ్రీవాల్ జైల్లో సుష్టుగా భోజనం చేసి 1 కేజీ బరువు పెరిగాడట. రందా గిందా ఏముంది చెప్పు? వీళ్ళకు మంచిగా ఫెసిలిటీస్ ఇస్తారు, మంచిగా 3 పూట్లు తింటుండు, కూర్చుంటాడు. ఇక లాభం అవ్వకపోతే ఏమైద్ది? నిజంగా ప్రజాశ్రేయస్సు గురించి ఆలోచించే నాయకుడు అయితే రంది పడాలా, లేకపోతే చెయ్యని తప్పుకేస్తే ఏంది చెయ్యని తప్పుకు నేను శిక్ష అనుభవిస్తున్నా అని బాధపడాలా? ఆయనకు తెలుసు. నేను ఇంత రందిపడ్డా జరిగేదేంది? ఇవాళ తప్పించుకోగలుగుతారు, పిరుక్కోనా? ఇన్ని రోజులు విచారణకు రాలే, ఇప్పుడు బయటికి పోనీయకుండా నన్ను ఇందులో పెట్టేలే, ఇవన్నీ కాదనుకొని మంచిగా సుష్టుగా 3 పూటలు తిని మంచి లావైతాడట. అది కూడా వారం రోజుల్లోనే. జైలన్నలు ఏం పెడతారు గంతగానం? వారం రోజుల్లోనే కేజీ బరువు పెరిగిపోయిందట కేజ్రీవాల్ సారు. మీరు అడిగే క్వశ్చన్లకు పాపం గిలగిలలాడిపోతుంటాడు అనుకుంటా అందరూ. మీ క్వశ్చన్లు అడుగుడేమో కానీ మంచిగా 3 పూట్లు పెట్టి కేజీలు పెంచుతారట కేజ్రీవాల్ సార్ని. అందుకే కావచ్చు జైలుకి పోవడంటే మస్తు ఖుషి అవుతారు చాలా మంది. అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల 1వ తారీఖున తీహార్ జైలుకు పంపించబడ్డాడు. అప్పుడు అతని బరువు 65 కేజీలు. మరలా ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఈ నెల 7వ తారీఖున అతని బరువు చూసినప్పుడు 66 కేజీల బరువు తూగుతాడట. అంటే తీహార్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్ కేవలం వారం రోజుల్లో 1 కేజీ బరువు పెరిగిందంట. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అందుకు విరుద్ధంగా ప్రకటనలు ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ వారం రోజుల్లో 4-5 కేజీల బరువు తగ్గాడని వింత వాదనను తెర మీదికి తెచ్చారు. అయితే కేజ్రీవాల్ హెల్త్ కండిషన్ని తీహార్ జైలు అధికారులు బయటపెట్టడంతో ఇక చేసేదేమీ లేక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సైలెంట్ అయిపోయారట. వీళ్ళకి అలవాటే కదా, తూచ్ మేము లిక్కర్ స్కామే చేయలేదంటే ఆధారాలు చూపించగానే గప్చుప్ సాంబార్ బుడ్డి, తూచ్ మేము ఈ పని చేయలేదు అనగానే దానికి సంబంధించి బయటికి రాగానే గప్చుప్ సాంబార్ బుడ్డి. ప్రతిదాన్ని సెంటిమెంట్గా మార్చుకోవడానికి మస్తు ప్రయత్నం చేస్తే ఎమ్మటే ఆయింట్మెంట్ పూసి మీ కథ ఇది కాదురా బిడ్డ అని చెప్పగానే గమ్మున సైలెంట్ అయిపోయారట. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఢిల్లీ ప్రజలు ఎంత విరక్తితో ఉన్నారు తెలుసా? వీళ్ళు కేజ్రీవాల్ సార్ అరెస్టుకు నిరసనగా పాంప్లెట్లు పంచుతుంటే ఆ పాంప్లెట్లు కూడా తీసుకోలేదట. అసలు ఈ పాంప్లెట్లు మాకెందుకు? గీనేమన్నా మా కోసం జైలుకు పోయిండా? లిక్కర్ దందా చేసిపోయిండు, మందుతో డబ్బులు సంపాదించేటోడు గీనే ముఖ్యమంత్రి అని పొట్టునంటారట. ఈ మాటలు ఏవి గాయన షోలకు పట్టట్లే. మంచిగా 3 పూట్లు తిని కేజీలు బరువు ఎక్కిపోతాడట. ఇక మీకేమనిపిస్తుంది కేజ్రీవాల్కి సంబంధించి వార్త విన్నాక? కామెంట్ సెక్షన్లో పెట్టుండ్రి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. చాలామంది ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. సబ్స్క్రిప్షన్ పక్కనే సపోర్ట్ అనే జాయిన్ బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఎక్విప్మెంట్ పరంగా ఇంకా ముందుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు మన ఛానల్ చాలా లిమిట్స్ పరిధిలో మీ ముందుకు మంచి వార్తలు తీసుకొస్తుంది. పరిధి పెంచుకొని కొంత టెక్నికల్ పరంగా డెవలప్ అవ్వాలి అని చూస్తున్నాము. కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకోవాల్సినవి కూడా ఉన్నాయి.
కాబట్టి అవన్నీ నా ఒక్కదాంతో అయ్యేది కాదు. మీరందరూ సహకారం అందిస్తే తప్పకుండా మన ఛానల్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్తాను. మంచి మంచి వార్తలు అందించుకుంటూ, నిజంగా కూడా అలాంటి వార్తలను నేను అందిస్తున్నాను అని మీకు మన ఛానల్ మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఇప్పుడు మన ఛానల్‌కి చాలా 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 అవసరం. స్టే విత్ అస్.